గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవాన్ యొక్క అమేయ గుణ వైభవాన్ని సంకీర్తన చేయటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కొనసాగింది గోదాదేవి మనకు అనుగ్రహించినటువంటి తిరుప్పావై అనేటువంటి మహాగ్రంథం. ఇందులో భగవానుడి యొక్క లీలా విశేషాలన్నింటినీ కూడా అతి సులభమైనటువంటి భాషలో తెలియచేస్తూనే సర్వ వేదముల చేత ప్రతిపాదితుడైనటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు అనేటువంటి విషయాన్ని సుస్పష్టం చేస్తూ తల్లి మనకు వివిధ పాశురాల రూపంలో అనుగ్రహించినటువంటి గ్రంథం తిరుప్పావై. అందులోని 21వ పాశురాన్ని మనము ఈరోజు అనుసంధానం చేసుకుందాం. ఎతక్కలంగల్ ఎదిర్ பொங்கமிதளிப்ப மதாதே பால்சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் அத்தப்படத்தான் மகனே அறிவுராய் உத்தமுடையாய் பெரியாய் உலகினில் தொத்தமாய் நின்ற சுடரே துயிலெஜாய் மதாருனக்கு வலி தொலைந்து உன் வாசல்கள் அத்தாது வந்து உன் அடிப்பணியுமா போலே பொத்தியாம் வந்தோம் புகந்து எலோ ఎంబావాయ్. ఈ శ్రీకృష్ణ పరమాత్మ వైభవంతో పాటు ఆచార్య వైభవం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయమే మనకి ఇందులో. ఎందువలన అంటే పరమాత్మని పొందాలి అనంటే ముందుగా కావలసినటువంటిది ఆచార్య కృప అనేది. కనుక అటువంటి ఆచార్య కృప సమృద్ధిగా కలిగినటువంటి వాళ్ళము. కేవలం మనం కాదు, భగవానుడి విషయంలో కూడాను ఆచార్యులైనటువంటి వాళ్ళు ఈ విధంగానే వర్తిస్తుంటారట. ఆచార్యులకి సూచనగా ఇక్కడ గోవుల్ని సూచిస్తున్నది తల్లి. భగవానుడి యొక్క గుణ వైభవమే పాలు అంటే. ఈ గుణ వైభవాన్ని మనకు అందించేది ఎవరు అనంటే ఈ ఆవులు. ఆవులు ఎలాంటివయ్యా అనగానే మనం ఎప్పుడైనా ఆ ఆవు దగ్గరికి పోకముందేట కావలసినన్ని పాలు అవిచ్ఛిన్నంగా ఇచ్చేయగలిగినటువంటి గొప్ప ఉదారమైనటువంటి స్వభావం కలిగిన ఆవులు కలిగినటువంటి వాడుట మన కృష్ణయ్య. అంటే కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవటానికి కావలసినటువంటి ఆచార్య కృప అనేటువంటిది సంపూర్ణంగా మనకు కలుగజేయగలిగినటువంటి వాడు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మే అనేటువంటి మాటను ఇక్కడ స్పష్టం చేస్తూ అటువంటి ఆవులు కలిగినటువంటి వాడు ఈయన. ఆ తరువాత మగనే అరివురాయ్, ఓ స్వామి నువ్వు నిద్రలేవయ్యా అన్నారు. ఇంకా ఈయన ఏ విధమైనటువంటి వాడు అంటే ఉత్తముడయ్యాయి అన్నారు. అంటే దృఢతరమైనటువంటి ప్రమాణం కలిగినటువంటి వాడు. అసలు శ్రీకృష్ణుడే భగవానుడు అని చెప్పి మనకి ఎవరు చెప్పారు? ఏమి కృష్ణుడు ఒక మామూలు పిల్లవాడు కాకూడదా? ఒక దొంగ కాకూడదా? ఒక గొల్లబా పిల్లవాడు, ఒక అమ్మాయిల వెనకాల తిరిగేవాడు, ఇలాంటివన్నీ కూడాను కృష్ణుడికి మనం సరిపోకూడదా అని చెప్పి సందేహం రావచ్చేమో. సాధారణంగా జనులందరి దృష్టిలో కృష్ణుడు అంటే ఈ లక్షణాలే ఎక్కువ కనపడుతూ ఉంటాయి మనకి. కానీ వాస్తవానికి కృష్ణుడు అది కాదండి. కృష్ణుడు సాక్షాత్తు భగవానుడే అని చెప్పి కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతాది మహాపురాణాలు అన్నీ కూడాను ఘోషించినటువంటి విషయం. మరి ఈయనే భగవానుడు అని చెప్పి మనకి ఎలా తెలుస్తున్నది అనంటే సర్వే వేదా యత్పాదం ఆమనంతి సర్వే వేదా యత్రైకం భవంతి అని చెప్పి అన్నారు. అన్ని వేదాలు కూడాను మనకేదో 4 రకాల వేదాలు ఉన్నాయి. అన్ని వేదాల్లో ఒక్కొక్కటిలో ఒక్కొక్క విషయం చెప్పబడి ఉందేమో, కానీ పరమాత్మ విషయానికి వచ్చేసరికి మాత్రము శ్రీమన్నారాయణుడు ఒకడే పరాత్పరుడు అనేటువంటి విషయాన్ని నొక్కి ఒక్కాణించేటువంటివి వేదాలన్నీ కూడా. ఎక్కడ ఎవరి విషయానికి వచ్చేసరికి వేదాలన్నీ కూడా ఏ మహానుభావుడినైతే పరమాత్మ అని చెప్పి గట్టిగా నిర్దేశం చేసి చెబుతూ ఉన్నాయో అలాంటి వాడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి మనందరం కూడా వచ్చాము అనేటువంటి విషయాన్ని గుర్తు. పెరియాయి అన్నారు. పెరియాయి అంటే
పెద్దవాడు. ఎలాగ పెద్దవాడు? అందరికన్నా పెద్ద అంటే ఏంటి? లక్షణం ఏమిటి దానికి? ఇంతవాడా, అంతవాడా, అంతవాడా, ప్రపంచమంతా వ్యాపించినవాడా, అసలు మన కంటికే తెలియనంతటి వాడా, ఎంతవాడైనా యతో వాచో నివర్తంతే మనసా అప్రాప్య మనసా సహా అని చెప్పి అన్నారు. ఏ భగవానుడి గురించి చెప్పటానికి వేదానికి కూడా సామర్థ్యం లేదట. చెప్పటానికి మాటలు వదిలేయండి, ఆఖరికి మనస్సుతో ఊహించుకోవటానికి కూడా వీలు లేనంతటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు, అంతగా వ్యాపించిపోయినటువంటి వాడు ఆయన పరమాత్మ. అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఈ శ్రీకృష్ణుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేయటం కోసం ఉత్తముడయ్యాయ్ పెరియాయ్ అలని చెప్పి అన్నారు. ఉలగినిల్ తోత్రమాయ్ నిన్న షుడరే తుయిలజాయ్ అన్నారు. ఇక భగవానుడిలో ఉండేటువంటి ఈ సమస్త కళ్యాణ గుణ వైభవం అంతా కూడాను ప్రకాశింపచేయటం కోసము ఈ గొల్లపల్లెలో ఆవిర్భవించినటువంటి ఓ జ్యోతిస్వరూపుడా అని చెప్పి పిలుస్తూ ఉన్నారు ఆయన. ఎందుకని ఈయన జ్యోతిస్వరూపము అని అంటే మనకి వేదమే చెప్పింది. నీవార శూకవత్తన్వి పీతాభాస్వత్తనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః. ఇదంతా వేదం చెప్పింది. ఓ చిన్న వరిగింజ అంతలో ఉండేటువంటి ఒక వరిగింజ యొక్క పైభాగంగా ఉండేటువంటి ఆ సన్నని ఒక జ్వాల మధ్యలో ఉండేటువంటి వాడు పరమాత్మ, ఆయన జ్యోతిస్వరూపుడని చెప్పి వేదం తెలియచేసినటువంటి మాట. అలాంటి జ్యోతిస్వరూపుడైనటువంటి పరమాత్మ ఇక్కడ ఈ గొల్లపల్లెలో పుట్టడానికి కారణం ఏమిటి అంటే పరమాత్మలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు అన్నీ కూడాను చక్కగా ప్రకాశించటానికి అవకాశం ఉన్నటువంటిది. ఇది పరమాత్మ దయగలిగిన వాడు, పరమాత్మ మహాకరుణాకరుడు, ఇలాంటి మాటలన్నీ మనం చెబుతూ ఉన్నాము. ఇవి అన్నీ కూడా ఆ లోకంలో ఎక్కడుంటాయండి? ఆనందాన్ని ఇచ్చేవాడు అని అంటున్నాము. అక్కడ ఉండే వాళ్ళందరూ ఆనంద స్వరూపులే. పరమాత్మ దయగలిగిన వాడు అంటే నువ్వు తప్పు చేస్తే కదా ఆయన దయ చూపిస్తాడో లేదో తెలిసేది. అక్కడ తప్పు చేసేవాడే లేడు కదా. కాబట్టి ఆ గుణాలన్నీ కూడా బాగా ప్రకాశింపబడాలి అంటే ఇటువంటి వాళ్ళందరి దగ్గరికి వస్తే వీళ్ళందరూ కూడా జ్ఞానశూన్యులైనటువంటి వాళ్ళు, అహంకార ప్రియులైనటువంటి వాళ్ళు, ఇలాంటి వారందరి మధ్యలో ఉంటే కదా పరమాత్మ యొక్క గుణవైభవం మనకి తెలిసేది. అందుకోసమే పరమాత్మ వచ్చి ఇదిగో ఈ గొల్లపిల్లల అందరి మధ్యలోనూ ఉన్నాడు. సవుశ్రేయాన్ భవతి జాయమానః అని చెప్పి అంటుంది ఉపనిషత్తు. ఆయనే నిరంతరము ఆవిర్భవిస్తుంటాడు, ఆయనే శ్రేయోవంతుడు, స ఊ ఆయనే ఉంటాడు, ఆయనే జాయమానః ఆయనే భవతి. భవతి అంటే నిత్యవర్తమాన కాలం, ఎల్లప్పుడూ ఉండేటువంటి పరమాత్మ ఆయనే అనేటువంటి విషయం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కనుక అలాంటి ఆ స్వామి దగ్గరికి మనందరము వచ్చి మాతారునక్కు వలి తొలైందుం ఉన్ వాషర్గణ్ ఎంగల్ మేల్ నొక్కుదియేల్. ఇప్పుడు అలాంటి ఆ పరమాత్మ దగ్గరికి వచ్చి శత్రువులందరూ ఏ విధంగా అయితే ఆ పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయించారో అలాగ మేము మా అహంకారం అనేటువంటి దాన్ని అంతటినీ కూడాను దూరం చేసుకుని వచ్చి నీ పాదాలని ఆశ్రయించాము స్వామి, మమ్మల్ని కరుణించు అని చెప్పి ఈనాడు స్వామిని ప్రార్థించి తర్వాత పాశురంలో మరికొన్ని విషయాలు మనకి తెలియచేస్తుంది. అంతవరకు స్వస్తి.